ఒరే అప్పారావు, ఏంట్రా ఈ గెటప్? గెటప్ అంటే ఇది భూత వైద్యుడి గెటప్. అంటే డాక్టర్ కి తెల్లకోటు, లాయర్ కి నల్లకోటు, పోలీస్ కి కాకి కోటు ఉన్నట్టు ఈ భూత వైద్యుడికి గెటప్, సెటప్, యూనిఫామ్ ఏం వండకూడదు. అంటే ఈ గెటప్ చూస్తుంటే నాకు అలా అనిపించట్లే, కానీ అమ్మవారి గుడి ముందు కొరడాలతో కొట్టుకుంటారు కదా, అలా ఉంది. ఏమండి, నాకు తెలవగలుగుతాను. మీకు కావాల్సింది నా ఫ్లాష్ బ్యాక్ పెర్ఫార్మెన్సా? సారీ. అలా చెప్పు. ఇప్పుడు చూడు, ఆ దెయ్యం గుంటకి మడత పెట్టి ఒంగోబెట్టి తొంగోబెట్టి చూడండి. లోపలికి వెళ్తున్నాను, గడి ఇలా వేస్తాను. ఇగో మీకేమైనా అవసరం ఉంటే భయం వేస్తే బయట గడి వేసుకోండి, అంతేగాని లోపల నుండి అరుపులు రావచ్చు, కరుపులు రావచ్చు, ఇంకా గట్టి 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 గట్టిగా విజృంభించవచ్చు. ఎలాంటి శబ్దాలు వచ్చినా సరే తలుపు తీమాక. అసలు నా గొంతుతో నేనే పిలిచి బాబు తలుపు తీ అని వినిపించిన దానికి తీసేస్తామేమో, తీకు. ఎందుకంటే ఆ తలుపు నేనే తీసుకుని వస్తాను. అర్థమైందా? ఇదిగో దెయ్యం గుంట వస్తున్నా. నీ గుండెలో గుణపం గుచ్చి నీ పిలక పట్టి ఆడించి లాలించి జాడించి మొక్కమీది ఇక్కడుందా? వస్తే దెయ్యం గుంట ఏంటి, నన్ను చూసిన వెంటనే మాట పడిపోయిందా? మనసులో భయం మొదలైందా? ఇంతకీ ఎవరితవే నువ్వు? ఇగో వాళ్ళు క్లిప్పింగ్లు, కప్లింగ్లు, కిస్సింగ్లు చేసుకుంటే నీకేంటే ప్రాబ్లము? నీకు దక్కలేదనా లేక నీకు మొక్కలేదనా? చెప్పే చెప్పు, అసలు నీ పేరేంటే? నిమ్మ హెసరేను, ఉంగల పేరు ఎన్ను తో నాకిసో, తుమార నామ్ క్యా హై? నింజలటే పేరు మీ అన్ననం. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇంత బేస్ వాయిస్ లో అడుగుతున్నా, నువ్వు చెప్పట్లేదంటే ఏంటి అలా చూస్తున్నావు? అబ్బా ఆహా, కళ్ళు అటు ఇటు తిప్పి నన్ను భయపెట్టేద్దామనే గుడ్లు పీకేస్తానే గుంట. అయినా నేనింత గంభీరంగా అడుగుతున్నాను, మౌనంగా ఉన్నావంటే పెర్ఫార్మెన్సా? ఇది నీ యాటిట్యూడా? నాకు గ్రాటిట్యూడ్ అనేదే లేదు. అయినా ఈ జుట్టు అంటే జూటు మిల్లులాగా పెదాలకి నల్ల లిప్టిక్, మొక్క నిండా పౌడర్ రాసేసుకుని అగో అటొక గీత ఇటొక గీత ఎర్రగా గీసేసుకుంటే ఆ కళ్ళ కింద మీద ఎగాదిగా నల్ల రంగు రాసేసుకుంటే భయపడిపోతాను అనుకున్నావా? భయపడాను, భయపెడతా. పరావెక్కడా? తగ్గేదేలే తగ్గేదేలే తగ్గేదేలే. ఏయ్, ఇదేంటో తెలుసా నీకు? దీన్ని మంత్రదండం అంటారు. దీంతో ఒక్కటిచ్చానంటే మాడి మసి అయిపోతావు. ఇగో మా అనితంలోని ఎలా ఉండిపోతావా, లేక ఈ దండానికి దండం పెట్టేసి ఒగ్గేసి వెళ్ళిపోతావా? చెప్పు, లేకపోతే ఈ దండానికి పని చెప్పమంటావా? ఏది ఏరా మాడి మసైపోతానా? ఇప్పుడు చూద్దు గాని ఎవరు మాడి మసైపోతారో. ఏడు తెలగుంది పిల్ల. ఈ దండం నాకు ఇచ్చి మనం కూర్చొని డిస్కషన్ చేసుకుంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే తలుపుతి బాబు, తలుపుతి. కొట్టాలు లేవు, నేను కదలను, ఎక్కడే ఉంటాను. నాన్న కదలను, ఇక్కడే ఉంటాను. తలుపుతి ప్లీజ్, నా తలుపు. నేను లేవను. ఎందుకు లేవను? లేస్తాను. నువ్వు మాంత్రికుడివా? నేను మాంత్రికుడు. నేను ఎవరు చెప్పారు? మా ఊర్లో అమ్మవారి సంబరాలకి డాన్స్ చేస్తారు కదా, డాన్సింగ్ లేచిన వాళ్ళకి డాన్స్ మాస్టర్ నక్క. మరెందుకు వచ్చావురా? అంటే నీ పెనిమిటి నాకు 10,000 ఇస్తామంటే. నీకు 10,000 కావాలా? నీ ప్రాణాలు కావాలా? ప్రాణాలే కావాలి. బతుకుంటే బలుసోకి తినుకొని బతకొచ్చు. అయితే వెళ్ళిపో. వెళ్ళిపోతానక్క, ఇప్పుడే వెళ్ళిపోతాను. అక్క నువ్వు అక్కడే ఉండి కదలకు. అప్పు, ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావు అప్పు? మాట్లాడప్పు. నువ్వు ఇలా పడుంటే నాకు చాలా బాధగా ఉంది. మరో 5 నిమిషాలు ఆలస్యం అయి ఉంటే మాకు దక్కుండేవాడివే కాదు. అయినా ఓపెన్ చేయి అంటానన్నావు కదా, మరెందుకు ఆలస్యం అయింది? అన్నాను కదా, అయినా సమయానికి గుర్తుండి సావక
ఆయన దెయ్యం గుంట నా ముఖం ముందు ఇట్టా ముఖం పెడితే ఇంకేడు గుర్తుంటుంది. నా కర్మ కాలిపోయింది. అమ్మా ఇంకెక్కువ మాట్లాడలేను. అయినా మేడం గారి స్టోన్కి నా స్టోన్కి తేడా తెలియలేదా నీకు? సారీ అప్పు, మధ్యలో తలుపు తీస్తే పూజ భంగం అవుతుందని. నా ప్రాణగండం కంటే నీ పూజ గండమే ముఖ్యమా? బాగా తగిలాయా అప్పు? అయినా నువ్వు భూతాలతో దయ్యాలతో ఆడుకుంటానన్నావు కదా. అన్నానా? అనేముంటాను. తెలుగు సినిమాలు చూసి 4 భూత మంత్రాలు నేర్చాను. అదే భూత మంత్రాలు అని అనుకున్నాను. అమ్మా బుద్ధిరిగిన కానించి మా అమ్మ కూడా నా ముడ్డి మీద కొట్టలేదు. ఇప్పుడు ఈ దెయ్యం నా నడ్డెరగొట్టింది. ఒక 2 రోజులు ఏడుగా ఏమీ తినలేనండి. అబ్బా, ఒంటి మీద సొక్కా వేసుకోలేను, కింద ఉన్న డైరు మార్చలేనండి. అయ్యిందేదో అయింది, ధైర్యంగా ఉంది. నా ధైర్యం మాట దేవుడెరుగు. నా భుజాల మీద ఒంటి మీద చేతులేక ఉన్నాడు చాలు. నెట్ బ్యాలెన్స్ ఉంది, అమౌంట్ ఏమంటావా?